మీరు చెప్పేది న్యాయమే. నెలకు 20,000 సంపాదిస్తున్నాను, కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా. బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు, సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 months టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. రేయ్ ఇదిగో. ఏంట్రా? రేయ్ నువ్వు నిన్న సతీష్ అడిగింది నాకు చెప్పాడురా. వద్దురా. ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా, ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. బాగా భయం వేస్తుంది, ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రాయింద్రా. అయ్యో బ్రదర్, నేను కుదరలేదే, అప్పుడే పడిపోయాడు. బ్రదర్, అయ్యో బ్రదర్, బ్రదర్, తమ్ముడు, బ్రదర్. మనం గుద్దేలాగే వచ్చాం, కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం ఉంటాడేమో, కానీ మనిషి గడ్డపని చూస్తే అనిపించట్లేదే. ఏం చెకప్ చేద్దాం. ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పును పోయాడు. పాపం అనాశ అండి. ప్లీజ్ మీరు ఇంతే ఇవ్వమని చెప్పి నేను బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి. 500, 5,000 మీ ఇష్టం. చూడండి, నిద్రపోతున్నట్టే ఉన్నాడు. వేయండి, వేయండి. మీ సొంత బిడ్డ అనుకుని వేయండి. చిల్లమా కొడుకు చిల్లవేయండి, నోట్లేదు. వేయండి అమ్మా, వేయండి. పెద్ద మనసు వేసేవాడు ఎవరు లేరా? వేయండి, వేయండి, వేయండి అమ్మా, వేయండి. నేనేమన్నా ఓట్లు అడిగానా? నోట్లకి అడిగాను. వేయండి ప్లీజ్. ప్లీజ్. పెద్ద మనసు వస్తుంది, పెద్ద నోటు వేస్తుందేమో. అమ్మా ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం, చచ్చిపోయాడు. అనాథసేమం సమాజ్ చేయాలి. మీరు? నేను అనాథనే మేడం. అనాథను అనాథగా ఆదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు అవుతా మేడం. అలాగే పడుకోరా. ఓ 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను ఛార్జ్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తం తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి. పోలేరమ్మ గుళ్ళు అన్నదానం చేస్తున్నారంట, వెళ్ళి ఫ్రీగా మాట్లాడి వెళ్ళండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు, బ్రదరు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఏ తల్లి కనిపెట్టవు, నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కనే తీసుకోను. నేను నిజాయితీ పరుని, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా కనుక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించే వాళ్ళరా. రేయ్ మామా, ముందా డైరీ నవతలు పారే. రేయ్ మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను. అది తప్పారా? తప్పు కాదు మామా, కానీ ఒంటరిగా వెళ్లాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్లాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు, పెళ్లికి పిల్ల దొరకదా ఏంటి? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్ నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం, తర్వాత ఆ అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం, సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మావాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు. కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి, ఓకేనా నీకు? సరే నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకప్పుడు తెలీదు. మావా నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరిని చూస్తున్నాడు? ఓహో రే, ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? ఊరుకోరా. రే వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. దగ్గరకు వస్తుంది, వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా, వెళ్ళరా. రే నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు అనితేనా అని అడుగు. తను కాదంది అనుకో, మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. సూపర్ ఐడియా ఇచ్చారా, వెళ్ళరా. ఓకే, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఎక్స్క్యూజ్ మీ.
ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా. జోడి భలే సెట్ అయింది. రే చూడరా, పైన చేయేశాడు. చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయినట్టు యాక్ట్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంజే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఆహా, ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా. నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడ్ను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది. మీకు 4600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజేనండి. నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి, మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి. వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్. కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరిస్తానంటారా? సరే ఇవ్వండి. ఆ, ఇలా జలకిచ్చిందేంటి? $500 తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే పర్వాలేదు. నేను మిగతాది నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వండి. అవునవును, ఇచ్చారా? పాపం బేద ఫ్యామిలీ ఏమో. కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో. ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షటప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లోకి మాదే పెద్దది. కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్నా. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? ఏనా, చూడడానికి ఉన్నదానిలో ఉంది. 500 లాగేసుకుంది. అంతా బిల్డప్ ఏమరా? ఊరుకోరా. ఓకే బాయ్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. వెల్కమ్. ఊరుకోరకమంటుంటే ఓ, ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగి ఎలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేయ్. బాయ్. బాయ్. కారే షిప్ లా ఉందంటే కడల్లా షాప్ ఉంటుందిలే. బెంగళూరులో ఏదో కంపెనీ ఉందట. 150 మంది పనిచేస్తున్నారట. మన జగదాంబ సెంటర్ షాప్ లోనే 300 మంది ఉన్నారు. మన పెట్టుబడే ఉంది, నమ్మకం, నిజాయితీ. అదృష్టం అన్నది పైవాడిచ్చాడు. నాకు వేలు విడిచిన అన్నయ్య కూతుర్రా. నువ్వు నచ్చలేదని తను చెప్పని. ఒకవేళ నువ్వు తనకి నచ్చితే? అమ్మా వద్దమ్మా. నువ్వు నోరు మూసుకోరా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నేను చెప్తున్నాను వినరా. నువ్వు, నా కోడలి పిల్ల, మనవలు, మనవరాళ్ళు, ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. తొలగంటూ ఉండు. తాను కాసేపట్లో వచ్చేస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడరా. నమస్కారం. నమస్తే అండి. చాలా సంతోషం. మా పెద్ద అబ్బాయి మీకు తెలుసు. మా పెద్దల్లుడు, నాన్నగారు, అమ్మ, మా ఆవిడ. చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు గాని. కూర్చోండి, కూర్చోండి నాన్నగారు. హాయ్ మీరా. హాయ్. యువర్ ఇన్ ఫేస్బుక్ కదా? యా అవును. మీ ప్రొఫైల్ చూశాను. ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా? కడలు కూడా నాయిసీగానే ఉంటుంది, కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మా ఇల్లు. ఏమా, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు. నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నించునే ఆత్మవిశ్వాసం వాడుకుంది. నువ్వే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అక్క, నేను ఒక 5 minutes ఆయనతో మాట్లాడాలి. షూర్. మా నాన్నగారు చెప్పారు మీరు దూరం బంధువని, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నెలకి 20,000 రూపాయల జీతంతో ఈ కాలంలో, అది ఈ ఊళ్ళో, అటువంటి లైఫ్ ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. వీకెండ్ అయితే షాపింగ్, డిన్నర్ ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. మీరిష్టపడ్డ మొదటి అమ్మాయి నేను కాకపోవచ్చు. am I right? నో యూ కంప్లీట్లీ రాంగ్. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు. మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది? బ్యాంకాక్ మ్యాన్.
బెస్ట్ ఇన్ ద వరల్డ్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? వెల్ సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా చెప్పాలి, అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా, దానికి ఇదే అర్థమా? అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా. సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఛాన్సే లేదు. ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా? యు మీన్ ప్లాట్ఫామ్? ఆ. ఆర్ యు క్రేజీ? కోతి మొక్కలా ఉన్నారు. నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వీకెండ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్, హ్యాపీ లైఫ్. మనిద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తీక్. వాట్? నేను ఈ పెళ్ళొద్దానని తప్పుగా అనుకోవద్దు, ఓకే? సారీ, నీకు నాకు వర్కౌట్ అవ్వదు. వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట విందు. సారీ. దారికి నచ్చకపోతే ఏమి? ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా? రే, చెప్పడం మర్చిపోయాను, మన జానకి రావేని కలిశాను. అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే, వాళ్ళ ఊళ్ళో గాయత్రిను అమ్మాయట, BA వరకు చదివిందట. నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట. వచ్చే వారం ఓ మంచి రోజు చూసి కలుద్దామన్నారు. హలో, నేను మీరా. ఎవరు? మిమ్మల్ని సమాధి చేయడానికి 4600 ఇచ్చాను. సారీ అండి. కాఫీ తాగే అలవాటుందా? ఉందండి. ఇద్దరం కలిసి తాగుదామా? 10 o'clock రేపు మార్నింగ్.